హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు ఎంఎల్టీ తెలుగు ల్యాబ్. ఇప్పుడు మనం యూరిన్ ఎగ్జామినేషన్ టెస్ట్ గురించి తెలుసుకుందాం. యూరిన్ ఎగ్జామినేషన్ వచ్చేసి మామూలుగా మైక్రోస్కోప్లో చూస్తూ ఉంటారు. ఇప్పుడు మనం స్ట్రిప్ మెథడ్లో యూరిన్ ఎగ్జామినేషన్ టెస్ట్ ఎలా చేయాలో తెలుసుకుందాం. ఆల్మోస్ట్ ఇది అందరికీ తెలిసి ఉంటుంది, కానీ కొంతమంది ఉంటారు కదా, వాళ్ళ కోసం చెప్పబోతున్నాను అనమాట. మైక్రోస్కోప్లో యూరిన్ ఎగ్జామినేషన్ ఎలా చేయాలో నెక్స్ట్ వీడియోలో చెప్తాను. చూడండి ఫ్రెండ్స్, యూరిన్ ఎగ్జామినేషన్ టెస్ట్కి మొదటగా యూరిన్ శాంపుల్ తీసుకోవాలి. ఓకేనా, తీసుకుందాం. చూడండి, ఇదే అనమాట యూరిన్ స్ట్రిప్ మెథడ్. ఇదే, దీని సహాయంతోనే యూరిన్ టెస్ట్ చేయబోతున్నాం. యూరిన్ ఎగ్జామినేషన్ చూడండి, ఇందులో ఆల్రెడీ ఇచ్చింటాడు అనమాట. ల్యూకోసైడ్స్, నిట్రోజన్, యూరిన్ బిలిరోజన్, ప్రోటీన్, pH, బ్లడ్, స్పెసిఫిక్ గ్రావిటీ, కీటోన్ బాడీస్, బిలిరుబిన్, గ్లూకోజ్ అనేసి దీంట్లోనే ఇచ్చింటాడు. ఈ కిట్లో చూడండి, ఈ బాక్స్లో దీని లోపల వచ్చేసి ఇలా ఉంటుందన్నమాట కిట్టు. ఇది యూరిన్లో డిప్ చేసిన తర్వాత ఇక్కడ చూసినప్పుడు చూడండి, దీంట్లో ఏదైనా ప్రాబ్లం రియాక్షన్ ఉందనుకో, యూరిన్లో ఏదైనా ప్రాబ్లం ఉంటే ఇలా రియాక్షన్ అవుతుంది అనమాట. ఈ స్ట్రిప్, ఈ కలర్ చేంజ్ అవుతుంది. దీన్ని బట్టి మనము రిజల్ట్ ఇస్తామన్నమాట. ఓకేనా, ఓపెన్ చేస్తుంటాం. చూడండి, నేను ఓపెన్ చేసినప్పుడు ఇలా ఉంటుందన్నమాట స్ట్రిప్ లోపల. ఇది ఎలా ఉందంటే చూడండి, ఇది నార్మల్ స్ట్రిప్ అనమాట. ఇది ఉంది కదా, ఇది నార్మల్ స్ట్రిప్ అనమాట. సరేనా, చూడండి బాగా. దీన్ని యూరిన్లో డ్రిప్ చేసి 50 to 60 సెకండ్ అనమాట. అంటే 1 minute లోపల చూడాలి. అప్పుడే మనకి రిజల్ట్ కరెక్ట్గా వస్తుంది. లేట్గా చూసినా లేదు కొంచెం ముందే చూసినా రిపోర్ట్ రాంగ్ వస్తుంది అనమాట. ఓకేనా, ఇలా డిప్ చేసి ఇలా చూసినప్పుడు కలర్ చేంజ్ అయి ఉంటుంది. దాన్ని బట్టి మనము వాల్యూ ఇస్తాం అనమాట. ఓకేనా, ఇప్పుడు యూరిన్లో డిప్ చేద్దాం. ఇలా పట్టుకొని చూడండి, డిప్ చేసామా. చేసిన తర్వాత 60 సెకండ్ వెయిట్ చేయాలి. అంటే 1 minute అనమాట. 1 minute వెయిట్ చేసి చూద్దాం. ఇప్పుడు 1 minute అయిపోయింది. పెట్టి చూద్దాం. చూడండి, ఇప్పుడు కింద వచ్చేసి ఇదేమి గ్లూకోజ్ అనమాట. యూరిన్లో గ్లూకోజ్ లెవెల్ ఎంత ఉంది అనేసి చూడండి. కలర్ ఏమైనా చేంజ్ అయిందా? లేదు. కాబట్టి యూరిన్లో గ్లూకోజ్ లెవెల్ నార్మల్గానే ఉంది అనమాట. ఇది వచ్చి బిలిరుబిన్, అంటే జాయిండీస్కి సంబంధించింది. చూడండి, కలర్ చేంజ్ అయిందా? లేదు. కాబట్టి ఇది కూడా నార్మలే. ఇది కీటోన్ బాడీస్, అంటే ఇది వచ్చేసి కిడ్నీకి సంబంధించింది అనమాట. చూడండి, ఇందులో కూడా కలరు ఏం చేంజ్ కాలేదు. కాబట్టి ఇది నార్మలే. ఇది స్పెసిఫిక్ గ్రావిటీ అనమాట. స్పెసిఫిక్ గ్రావిటీ వచ్చి చేంజ్ అయింది. ఎంత ఉంది? ఈ కలర్ వస్తుందన్నమాట. సరేనా, ఇది స్పెసిఫిక్ గ్రావిటీ చేంజ్ అయింది. కాబట్టి యూరిన్లో స్పెసిఫిక్ గ్రావిటీ లెవెల్ 1.020 అని వాల్యూ వేయాలి. ఓకేనా, తర్వాత యూరిన్లో బ్లడ్ లెవెల్ అనమాట. అంటే ఆర్బీసీ లెవెల్ అంటారు కదా, ఆ లెవెల్ అది కూడా ఏం చేంజ్ కాలేదు, నార్మల్ అనే ఉంది. తర్వాత pH లెవెల్ కూడా ఏం చేంజ్ కాలేదు, నార్మల్ అనే ఉంది. తర్వాత ప్రోటీన్
ప్రోటీన్ అన్న ఆల్బమిన్ అన్న రెండో ఒకటి అనమాట. అది కూడా ఏం చేంజ్ కాలేదు, నార్మల్గానే ఉంది. యూరిన్ బిలిరోజన్ అనమాట, ఇది కూడా చూడండి నార్మల్గానే ఉంది, ఏం ప్రాబ్లం లేదు. తర్వాత యూరిన్ నిట్రేట్ అది కూడా ఏమీ చేంజ్ కాలేదు, నార్మల్గానే ఉంది. తర్వాత యూరిన్లో ల్యూకోసైడ్స్ చూడండి, అది కూడా నార్మల్గానే ఉంది. కాబట్టి యూరిన్లో నార్మల్ అనమాట. ఇదండి యూరిన్ ఎగ్జామినేషన్. స్ట్రిప్ మెథడ్లో ఈ విధంగా యూరిన్ ఎగ్జామినేషన్ చూస్తారనమాట. ఓకేనా? నెక్స్ట్ వీడియోలో మీకు యూరిన్ ఎగ్జామినేషన్ లేదా యూరిన్ రొటీన్ మైక్రోస్కోప్లో ఎలా చేయాలో మీకు చెప్తానన్నమాట. అంతేనండి.